ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈరోజు మనతో కొంతమంది స్టూడెంట్సు ఆవు గురించి వాళ్ళు కొంత పరిశోధన చేసిన దాని విషయంలో మాట్లాడదలుచుకున్నారు. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వాళ్ళు అనుకున్నవి, కనుక్కున్నవి, వాళ్ళ రీసెర్చ్‌లో కొంత బయటపడినవి మనం మాట్లాడుకుందాం. అది మొత్తము పూర్తిగా మాట్లాడము. కేవలం కొన్ని ఆహ్, పాయింట్స్ తీసుకొని ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే మాట్లాడతాము. అది రీసెర్చ్ పూర్తయిన తర్వాత కానీ కంప్లీట్‌గా దాన్ని మాట్లాడలేము. సో, ప్రస్తుతం అయితే మనతో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు మాట్లాడతారు. మొట్టమొదట నాగేంద్ర ప్రసాద్ బాబు గారు. నమస్కారం నాగేంద్ర ప్రసాద్ బాబు గారు. నమస్కారం ఆచార్య. నా పేరు నాగేంద్ర ప్రసాద్, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. ఆ, నేను ఈ ఆ, కూర ఆకులు, తర్వాత కూరగాయల మొక్కల పైన కొంచెం పరిశోధన చేశాను. ఆ, సహజమైన ఆయుర్వేద మూలికలతో ఆ, తయారు చేసే కషాయాలు, తర్వాత ఆవు నుంచి తీసుకునే పాలు, పెరుగు, వాటి నుంచి ఆ కాంబినేషన్తో ఆ, ఆ, కషాయం తయారు చేసి వాడాను. నాకు మంచి రిజల్ట్స్ అనిపించింది. దాని మీద ఇంకా పరిశోధన కొంచెం ఆ, లోతుగా చేయాలి. సో ఏమవుతుందంటే మనకు ఆ, దీనివల్ల చీడపీడ లేని ఆ, మంచి ఆకుకూరలు, కూరగాయలు వస్తాయి. ప్లస్ గ్రోత్ అనేది చాలా తొందరగా రావడం నేను గమనించాను. ఆ, ఎంత తొందరగా అంటే మనకు వర్షం పడ్డప్పుడు మరుసటి రోజు మొక్కలు ఎలా పెరుగుదల ఉంటుందో ఆ విధంగా చూశాను. సో అది దీని మీద ఇంకా చేస్తున్నాను, కొన్ని నోట్ చేసుకుంటున్నాను. దాని తర్వాత నెక్స్ట్ మీటింగ్లో ఇంకా చెప్తాను. అంటే ఆవుకి ఈ ఆకుకూరల పెరుగుదలకి ఉన్న సంబంధం ఏంటి? ఏదైనా చెప్పదలుచుకున్నారా? ఆవు మనం దీంట్లో ఆ, ఆవు మూత్రము తీసుకుంటాము. ఇట్లా కాంబినేషన్ పాలు, పెరుగు, మూత్రము, తర్వాత ఇంకా ఆయుర్వేద మూలికలు కొన్ని, ఓకే. వాటితో మీరు తయారు చేసిన కషాయం కాంబినేషన్. ప్రయోగాత్మకంగా చేశారా మీరు వీటినేమన్నా? అవును, చేశాను. నేను నా నా యూట్యూబ్లో కూడా పెట్టాను చిన్న చిన్న వీడియోస్, ఒక 30 సెకండ్, 1 సెకండ్ స్ప్రే వెరీ చేయడం అవి. మీరు ఒక పని చేయండి. ఈసారి మీరు మొక్క పెంచేటప్పటి నుంచి ఈ మొక్క 2 మొక్కలు తీసుకోండి. 2 ఒకే రకమైనవి స్టార్టింగ్‌లో. ఉంచి ఒక మొక్కకి మీరు అనుకున్న ఆవు ద్వారా వచ్చిన పదార్థాలని ఇవ్వండి. ఇంకో దానికి ఇవ్వకండి. ఈ రెండిటి పెరుగుదలని ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేసి ఇట్లా 2 పెరిగినియని. మళ్ళీ ఒక 2 నెలలతో ఇట్లా పెరిగినియి అని ఒక వీడియో ప్రతి ఇంటర్వెల్‌కి తీసుకొని రెడీగా చేసి పెట్టుకొని ఈసారి వచ్చినప్పుడు మాకు చూపించండి. మీరు ఆ కాంబినేషన్ ఏంటని చెప్పక్కర్లేదు. అది సరే. మీ సీక్రెట్. అది తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ ప్రయోగం చేసి చూపించండి. సరేనా? సరే. గుడ్ అండి. పర్లేదు. గుడ్ జాబ్. చూస్తాను. గుడ్ జాబ్. యాహ్! నెక్స్ట్ ఇప్పుడు ఇందుర్తి శివరాణి గారు, మీరు అనుకున్నది, మీరు కనుక్కున్నది ఏదైతే ఉందో దాని గురించి మీరు మాట్లాడండి. అందరికీ తెలవాల్సింది ఏంటంటే ఇది రికార్డింగ్‌లో ఉంది. ఇది యూట్యూబ్‌లోకి వెళ్తుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి. యాహ్! నమస్కారం శివరాణి గారు. రండి. చెప్పండి. మీరు మ్యూట్‌లో ఉన్నారు. మ్యూట్‌లో ఉన్నారు. యాహ్! ఈ గోవు టాపిక్ గురించి నేను కొన్ని అంశాలు పరిశోధన చేశానండి. మన ప్రాచీనలో పురాణాలలో ఇచ్చిన విషయాలన్నీ తీసుకున్నాను. హ్మ్. గోసేవ, గోరక్షణ, గో పోషణ, హ్మ్. దీని గురించి నేను చాందోగ్యోపనిషత్తులోని ఒక కథను తీసుకున్నాను. చాందోగ్యోపనిషత్తులో 4వ పాఠకంలో ఉన్న ఒక కథను తీసుకున్నాను. హ్మ్. దాని ద్వారా కొంత గోసేవ, గోరక్షణ ఎలా చేయాలి అని చెప్పేసి కొంత ఐడియా పెట్టుకున్నాను సార్. వెరీ గుడ్ అండి. అది ఆ, అది ఎవరంటే సత్యకామ జాపాలి, అతను బ్రహ్మచారి. హ్మ్. అతను గురువుని ఆశ్రయిస్తాడు. ఆ, అతను గౌతముడు అన్నట్టు. ఆ గురువుని ఆశ్రయిస్తే అతను ఏ విధంగా చెప్తాడో అదంతా ఒక పరిగణలోకి తీసుకున్నాను నేను. దాని నుండి కొంత ఒక వర్క్ షాప్ లాగా చేస్తే వాళ్ళకి గోశాలకు వెళ్ళి మనం చెప్పేటట్టుగా కొన్ని విషయాలు నేను తీసుకున్నానండి. వెరీ గుడ్ అండి. చాలా బాగుంది. చాలా బాగుంది. చాందోగ్య ఉపనిషత్తులో తీసుకున్నారు. వెరీ గుడ్ అండి. అయితే మీరేం చేస్తారంటే దీనికి వేద మంత్రాల అనుసంధానం చేసి చూసుకోండి. ఇప్పుడు చాందోగ్య ఉపనిషత్తులో చెప్పింది ఏదైతే ఉందో
దానికి మనకి వేద మంత్రంలో ఏం చెప్పారు అన్నది తీసుకొని జోడించి మనం చూడాలి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే చాందోగ్య ఉపనిషత్తులు చెప్పినట్టుగా గోశాలలో ఎవరికన్నా దీన్ని పురమాయించి ఇలా చేసి చూడండి అని చెప్పి మీరు ప్రయోగాత్మకంగా చేయించి ఆ వివరాలని మళ్ళీ మీరు నోట్ చేసుకొని ప్రతిదాన్ని నోట్స్ కింద రాసుకొని డేటా కింద కలెక్ట్ చేసుకొని వీడియోస్ కింద కలెక్ట్ చేసుకొని పెట్టుకొని ఆ తర్వాత వేదంలో ఇది ఇట్లా చెప్పారా లేదా వెరిఫై చేసుకో. సో వేద మంత్రాలు అవన్నీ మనం ఎట్లన్నా చేయబోతున్నాం కాబట్టి మీరు వాటిని చూసుకొని ఓకే ఇలా చేస్తే ఇలా ఫలితం వస్తోంది, ఇది వేదంలో ఇలా చెప్పారు, చాందోగ్య ఉపనిషత్తులు ఇలా చెప్పారు, ఇలా చేస్తాం. గుడ్ అండి, గుడ్ జాబ్. సో అదేదో మీరు ఆ ప్రయోగం అంతా మీరు కాస్త డాక్యుమెంట్ చేయాలి. ప్రతి అంశాన్ని డేట్ వైజ్ ఈ రోజు పలానా రోజు పలానా తిథి పలానా నక్షత్రంలో నేను ఇది రాస్తున్నానని చెప్పి రాసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు నక్షత్రము తిథి మనకు పనికి వస్తాయి, డేట్ అయితే ఇక్కడ వెస్టర్నర్స్ పనికి వస్తాయి మనకి. సో అలా రెండు రాసి పెట్టుకొని టైమింగ్ రాసుకొని పసిఫిక్ స్టాండర్డ్ టైంలో నేను ఇది రాస్తున్నాను అని చెప్పి రాసుకోండి. ప్రతి విషయము కూలంకషంగా రాసుకోండి, దాని ఇంపార్టెన్స్ అంతా ఇంకో పేజ్లో రాయండి. అట్లా గుడ్ జాబ్ అండి, గుడ్. సో నెక్స్ట్ అనిల్ పోలిపెద్ది. సో మీరేం వర్క్ చేశారు ఒకసారి చెప్పండి. నమస్తే సార్. నమస్తే అందరికి. మీథేన్ చేశాం కదా సార్, ఫస్ట్ ఒక ప్రెజెంటేషన్ ఇచ్చాను అందరికి. మీథేన్ మీద ఇచ్చారు, అవును. దాని మీద సెకండ్ కొంచెం ఫర్దర్ ప్రోగ్రెస్ అయ్యాను సార్ రీసెర్చ్ లో. సౌండ్ వస్తుంది, సౌండ్ తక్కువ అవుతుంది, కొద్దిగా సౌండ్ పెంచండి. వినిపిస్తుంది సార్ ఇప్పుడు? వినిపిస్తుంది, చెప్పండి. ఈ పాలల్లో వాళ్ళు ఆవు తినే ఫుడ్ లో సార్ వాళ్ళు అడిటివ్స్ యాడ్ చేస్తున్నారు. దానివల్ల ఆవుకి ఎంత నష్టము, దాని ద్వారా వచ్చే పాలు మనం తీసుకుంటే హ్యూమన్స్ ఎంత నష్టము, ప్లస్ ఎన్విరాన్మెంట్ ఎంత నష్టం అనేది రీసెర్చ్ వెరీ గుడ్. సో దాని మీద కూలంకషమైన పరిశోధన చేసి దాని పేపర్ సబ్మిట్ చేయాలి అర్జెంటుగా. ఎందుకంటే అర్జెన్సీ ఉంది దానికి. ఎందుకంటే మనం తెలియకోకుండా మనం షాప్కి వెళ్తాం, పాలు కొనుక్కుంటాం, తెచ్చేస్తాము, తాగేస్తాము, ఆ తర్వాత జరిగే నష్టాలని ఎలా నివారించాలో కూడా అర్థం కాదు. అవును సార్, ఇక్కడ షాప్స్ లో కూడా ఉన్నాయి 100% అడిటివ్ ఫ్రీ అని చెప్పి సపరేట్ గా మిల్క్స్ ఉన్నాయి, అడిటివ్ యాడ్ చేస్తున్నాను లేబులింగ్ చేస్తున్నారు వాళ్ళు. వెరీ గుడ్. సో అది చూసుకుని కొనుక్కుంటే కానీ అసలు ఎడిటివ్స్ యాడ్ చేయకుండా ఉంటేనే మంచిది అనే విషయం మీద మనం ఒక పేపర్ సబ్మిట్ చేయాలి. వెరీ గుడ్. సో మీథేన్ అనేది ప్రాబ్లం కాదు, ఆవుకి ఇలాంటివి నష్టం కలిగించకూడదు మనం అని చెప్పి మనము ఏదైతే వర్క్ చేసామో దాన్ని సబ్మిట్ చేయాలి. ఓకేనా? గుడ్ జాబ్, గుడ్ జాబ్. నెక్స్ట్ రవికిరణ్ గారు. రవికిరణ్ గారు నమస్కారం. మీరు చెప్పదలుచుకున్న ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పండి. ఫస్ట్ గా మనము మిల్క్ లో మనం డి విటమిన్ వస్తుందని మనం తాగుతూ ఉంటాం మిల్క్. అది ఎలాగా వస్తుంది మనం చెప్పుకుంటాం, మూపురం ద్వారా సూర్యకేతు నాడి సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు అబ్జర్వ్ చేసుకొని మనకి రక్తంగా మారి పాలగా మనకి వస్తాయని చెప్పుకుంటాం. వైటమిన్ డి వస్తుంది. మనం వైటమిన్ డి ఎట్లా తయారవుతుంది, ఎక్కడ తయారవుతుంది అని దాని మీద. ఓకే. సో ఆవు పాల ద్వారా వైటమిన్ డి ఎలా మనకి సంప్రాప్తిస్తుంది అనే విషయం మీద మీరు పరిశోధన చేస్తున్నారు, అంతేనా? అవును గురుగారు. వెరీ వెరీ గుడ్, ఎక్సలెంట్. సో దాన్ని మీరు ఏ విధంగా పరిశోధన చేస్తున్నారో కొద్దిగా ఏమైనా వివరాలు ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు. ఇంకా ఫుల్ గా చేయలేను గురుగారు. అది పాయింట్. ఓకే, గుడ్. సో మీరు అది పూర్తిగా చేసిన తర్వాత మనం ఒక రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేయాలి కాబట్టి వివరాలని డేట్ వైజ్ టైం వైజ్ కలెక్ట్ చేయండి. ఓకే, ప్రతిదీ మీరు డాక్యుమెంట్ పుస్తకం తీసుకోవాలి, ఒకటి పెట్టుకోవాలి, నీట్గా ప్రతిరోజు ఒక పేపర్ మీద ఒక పేజ్లో రాయాలి. ఈ రోజు ఇది ఈ రోజు నేను కనుక్కున్నది ఇది నేను చదివాను, దీనిలో నేను తెలుసుకున్నాను. అలా ప్రతిరోజు మీరు రాస్తూ ఉంటే అది ఆ బౌండ్ పుస్తకం నుంచి మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అని ఎప్పుడు కావాలో అప్పుడు మీరు నోట్ చేసుకోవచ్చు. ఓకేనా? గుడ్ జాబ్. డి విటమిన్ వెరీ గుడ్, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డి విటమిన్ లేకపోవడం మూలంగానే డయాబెటీస్ అవన్నీ ఎక్కువ రావటం అవన్నీ ఎక్కువ జరుగుతుంటాయి. సో దేర్ఫోర్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, గుడ్ జాబ్. నెక్స్ట్ ఉమారాణి గారు నమస్కారం అమ్మా. వినిపించట్లేదు, మ్యూట్లో ఉన్నారు. ఇప్పుడు వినిపిస్తుందండి? నమస్కారం, వినిపిస్తోంది. నమస్కారం అండి, అందరికీ నమస్కారం.
నేను ఇప్పుడు ఘృతం గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఓకే, మాట్లాడండి. ఇప్పుడు అంటే నేను చేసిందే చెప్పాలా, లేకపోతే నేను చూసి నా కళ్ళతో నేను చూసింది కూడా చెప్పచ్చా? మీరు ఏది చెప్పదలుచుకుంటే అది చెప్పచ్చు. ఏది ఇంపార్టెంట్ ఉంటుందో అది చెప్పండి. ఇప్పుడు ఘృతం అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఘృతం అంటే నేను అనేది నెయ్యి అన్నమాట. నెయ్యి, ఆ నెయ్యి వల్ల మనకి ఏంటంటే నెయ్యి తినడం వల్ల మనకి బుద్ధి కూడా వికసిస్తుంది. ప్లస్ ఏంటంటే మనకి శరీర దారుఢ్యం కూడా, అంటే దాన్ని వెంటనే రక్తంలో కలిసిపోయే గుణం ఉంది కాబట్టి దానికి. అంటే కొన్ని ఫ్యాట్స్ ఉంటాయండి నెయ్యిలోను. రక్తంలో కలిసిపోయే ఫ్యాట్స్ ఉన్నాయి, లేనివి కూడా ఉన్నాయి. కానీ కలిసిపోయే ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ఒకసారి ఒక వీడియోలో కూడా మీరు వెన్న గురించి చెప్తూ మీరు ఒక వీడియోలో మీరు చెప్పారు ఏంటంటే పాల్మెటిక్ యాసిడ్స్, లినోలిక్ యాసిడ్స్, ఇవన్నీ అంటే ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి, అవి ఎంతెంత పర్సంటేజ్ లో ఉంటాయి అనేది కూడా మీరు చెప్పారు. దానివల్ల మనకి ఏంటంటే వాతావరణంలో కూడా ఇది ఉంటుందని. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆవు నెయ్యి వల్ల మనకి అట్మాస్ఫియర్ లో ఆవు నెయ్యిని మనం యూజ్ చేయటం వల్ల, అంటే మన భారతీయ సంస్కృతిలో ఏంటంటే ఆవు నెయ్యి యజ్ఞానికి వాటికి వాడతాం కాబట్టి వాడినప్పుడు అది వేపర్ గా మారి ఐనాస్ఫియర్ కూడా దాటి వెళ్తుంది అని మీరు కూడా ఒకసారి చెప్పారు. ప్లస్ ఏంటంటే మీరు హరికేన్ అవి మీరు చేసినప్పుడు కూడా మేము చూసాము వాటిని. హరికేన్ ఒకటి కానీ ఇది కానీ మీరు చేసినప్పుడు మేము దాన్ని బాగా దగ్గరగా ఉండి, మేము స్టూడెంట్స్ కాబట్టి మేము కూడా చూడగలిగాం దాన్ని. అది కాబట్టి నేను అనేది ఏంటంటే ఆవుల్ని ఇప్పుడు మీథేన్ ఇవన్నీ వస్తున్నాయి అంటే మన పశువుల్ని వధించటం వల్ల అది ఎక్కువ అవుతుంది. అంటే మామూలుగా ఉండొచ్చు, కానీ గోవు ఇప్పుడు ఇందాక తను అనిల్ చెప్పినట్టుగా గోవు వల్ల వచ్చే మిథేన్ ఏంటంటే గోవు వల్లే పోతుంది. వెరీ బాగా చెప్పారు. ఇది మీ 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 యొక్క బాటమ్ లైన్. గోవు మూలంగా వచ్చే మీథేన్ గోవు మూలంగానే పోతుంది. ఓకే, గోవు వల్లనే పోతుంది అండి. గోఘృతం మూలంగా పోతుంది, అంతే కదా? గోఘృతం వల్ల పోతుంది. వెరీ గుడ్. దీన్ని మీరు ఏం చేస్తారంటే మనము ఎక్స్పెరిమెంటేషన్ చేసి దాన్ని నిరూపించి అప్పుడు ఏమవుతుందంటే అది ఒక రీసెర్చ్ పేపర్ కింద సబ్మిట్ చేయడానికి వీలవుతుంది. ఓకే అండి, గుడ్ జాబ్ అండి, గుడ్ జాబ్, వెరీ గుడ్. నెక్స్ట్ సూర్యకుమారి గారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా. వినిపిస్తోందండి? వినిపిస్తోందమ్మా. నేను పద్మపురాణం, భాగవతం, మహాభారతం 3 చదివానండి ఈ ఆవు గురించి. అందులో భారతంలో ఒక కథ ఉంది. లక్ష్మీదేవి గోశాలలోకి వెళ్తుంది. వెళ్ళి నన్ను గోవులను అడుగుతుంది, నన్ను మీ శరీరంలో ఎక్కడైనా ఉండనివ్వండి అని. దానికి గోవులు రిజెక్ట్ చేస్తాయి. నువ్వు చంచలమైన దానికి, నువ్వు ఇక్కడ నేను మా దగ్గర ఉండద్దు అని అంటుంది. అంటే లక్ష్మీదేవి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు గోవులు మా మలమూత్రాల్లో ఉండమని చెప్తాయి. లక్ష్మీదేవి మలమూత్రాల్లో ఉండమని అనుశాసన పర్వంలో భారతంలో ఉందండి. అది చూసాక నాకు దాని మీద రీసెర్చ్ చెయ్యాలి అని అనిపించింది. గుడ్ అండి, బాగుంది, చాలా బాగుందండి, వెరీ గుడ్. అసలు మీరు చెప్పిన స్టేట్మెంట్ ఎంత బాగుందంటే అది అందరూ మీరు బాగా ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆవిడ కనుక్కున్నది అనుశాసన పర్వంలో మహాభారతంలో ఈ విధంగా ఉందండి. దీని మీద ఆవిడ రీసెర్చ్ చేయదలుచుకున్నారు. ఇది ఒక కథ చూడండి, చక్కటి స్టోరీ. లక్ష్మీదేవి వచ్చి అడిగినప్పుడు శరీరంలో ఎక్కడా కాకుండా మలమూత్రాల్లో మాత్రమే ఉండమని చెప్పిందంటే ఆవు యొక్క మలమూత్రాల్లో చాలా విశిష్టత లక్ష్యం ఉందని చెప్పడం అనమాట. లక్ష్మీ పదం లక్ష్యం నుంచి వస్తుంది. సో ఎవరికైతే లక్ష్యం ఉంటుందో వాళ్ళకి లక్ష్మి వరిస్తుందని చెప్పటం. సో ఈ మలమూత్రాల్లో ఏదో ఔషధ గుణం ఉండి ఆ లక్ష్యాన్ని నెరవేరుస్తుంది కాబట్టి, ఈ ప్రపంచానికి ఏదో మేలు చేస్తుంది కాబట్టి అది దానిలో లక్ష్మి ఉందని స్పష్టం వస్తుంది అనమాట. సో ఇది మనము గమనించుకోవాలి. సో సూర్యకుమారి గారు చాలా బాగా చెప్పారండి. డెఫినెట్గా మీరు దీని మీద రీసెర్చ్ చేయండి. దీనికి మనము ఎంత వీలైతే అంత మనం డేటా కలెక్ట్ చేసి పెడదాము. పెట్టి ఏ విధంగా ఆ మలమూత్రాలు, అంటే ఇప్పుడు ఆవు పేడతో ఇల్లు అలుకుతాం, గోడలు అలుకుతాం, ఆవు పిడకలతో మనము హోమం చేస్తూ ఉంటాం. ఆవు పిడకల్ని మనము ఎక్కడ మన చిన్న గృహప్రవేశాల్లో కూడా మనం వాడుతూ ఉంటాం. సో ఇవన్నీ కూడా ఆవు పిడకల ద్వారా, ఆవు పేడ ద్వారా మనకి సంప్రాప్తిస్తున్నాయి. అలానే ఆవు మూత్రం ద్వారా ఏమొస్తుంది, ఇప్పుడు ఆవు మూత్రము చాలా మంది హేళన చేసే స్కోప్ ఉంటుంది అనమాట. ఏమంటే
ఏదైనా మూత్రం అంటే వ్యర్థ పదార్థం కదా అని. కానీ ఆవు నుంచి వచ్చే పదార్థం ఏదీ వ్యర్థం కాదు అనడానికి ఇది ఒక తార్కాణం అనమాట. సో దీన్ని మనం నిరూపించందే చెప్పి మనకి వ్యర్థం అవుతుంది. నిరూపించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఓకేనండి సూర్యకుమారి గారు? వెరీ గుడ్. ఒక మాట చెప్పొచ్చా అండి? చెప్పండి ఉమారాణి గారు. అదే ఇప్పుడు ఆవిడ అన్నారు కదా గోమయం అంటే మనం ఇదివరకు కూడా ఇప్పుడు ఏదైనా ఒక వ్రత కథలు అవి తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఏముంటుందంటే గోమయంతో అలికి ఏ వ్రత కథలో అయినా సరే ఏమని ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వరలక్ష్మి వ్రతం తీసుకుందాం, ఏదైనా తీసుకోండి, ఫస్ట్ ఏమని ఉంటుందంటే ఒక మూల గోమయంతో అలికి ఆసనం ఏర్పరిచి దాని మీద కలసం పెట్టి ఇలా చెప్తారు. ఏ కథైనా స్టార్టింగ్ అట్లనే అవుతుంది. అయితే నేను అనేది ఏంటంటే ఆ గోమయంలో ఉన్న సూక్ష్మ క్రిములు ఏవైతే మన కంటికి కనిపించవో, కానీ అవి ఏం చేస్తాయంటే భూమిలో ఒక నీటిని అవి వృద్ధి చేస్తాయండి. నీరు ఉండేలాగా చేస్తాయన్నమాట. నీటిని వృద్ధి చేస్తాయని నేను చదివాను. ఓకే, ఇదొక పరిశోధన. ఇప్పుడు విశేషం ఏంటంటే ఇదొక పాయింట్, ఇది మీరు చదివారు, దీని పరిశోధన కింద తీసుకోవాలి మళ్ళీ. ఇది నీటిని అంటే అది ఏం చేస్తారంటే పేడ కొంచెం కొద్దిగా వాటర్ లో కలిపి, నేను చూశాను, వాటర్ లో కలిపి దాన్ని ఏం చేస్తారంటే ఒక క్లాత్ తీసుకొని దాన్ని అలుపుతారు ఇల్లంతాను. అవునండి, అలుపుతారు. అలికినప్పుడు అది దాంట్లో వాటర్ కలిపి దాన్ని అలుపుతారు. అంటే నేను అనుకోవడం ఏంటంటే దాన్ని అందుకని వాటర్ కలిపి అలుపుతారు అంటే ఈ వాటర్ ని అది కిందకి, అంటే మనం సాధారణంగా ఏం చేస్తామంటే మన ఈశాన్య మూలే దేవుని అంటే ఏదో ఒక ఆచారం కదా పెడతాం. ఇప్పుడు మనం చూడండి, పురోహితులు వాళ్ళని ఎవరైనా అడిగినప్పుడు కూడా మనం బావి తవ్వాలన్నా ఏదైనా చేయాలన్నా ఈశాన్యములు తవ్వండి అంటారు. అంటే నేను అనుకోవటం ఏంటంటే ఈ యొక్క ఇది అక్కడ వస్తుందేమో అని అనుకుంటున్నాను. అందుకనే అనుకునేది ప్రతిదీ పాయింట్స్ కింద రాసుకొని దాని మీద స్పష్టమైన పరిశోధన చేయాలి. వెలిడిటీ ఉండాలి పరిశోధనకి. సో ఇప్పుడు మనం అనుకున్నాం పాయింట్, ఆ పాయింట్ని మీరు రీసెర్చ్ చేసి దాన్ని నిరూపించాలి. లేదు ఇది తప్పు అని నిరూపించాలి. అది కరెక్టా తప్పు అని నిరూపించాలి. సో అది నిరూపించేదాకా అది వాక్యంగానే మిగిలిపోతుంది. గుడ్ అండి, గుడ్ జాబ్. సో అది సూర్యకుమార్ గారు ఈ పాయింట్ కూడా మీరు తీసుకోండి, ఆవిడ చెప్పిన పాయింట్. సో అది మనకి ఎలా ఉపయోగపడుతుందో మనం చూద్దాం. వెరీ గుడ్ అండి. ఇంకా కరుణ గారు మీరేమన్నా మాట్లాడతారా? చెప్పండి అమ్మా, మీరు మ్యూట్ నుంచి తీసుకున్నా, మిగతా వాళ్ళంతా మ్యూట్ లో పెట్టుకోండి. అందరికీ నమస్కారం అండి. నేను కూడా ఫస్ట్ పాలలో ఉండే ఫ్యాట్ గురించి ఎక్కువ చదవడం మొదలెట్టానండి, లిటరేచర్. సో అందులో ఉండే కొన్ని ఫ్యాటీ యాసిడ్స్ CD8+ T సెల్ ఫంక్షన్ ని ఎలాగా ప్రమోట్ చేస్తాయి అంటే మెయిన్ మన ఇమ్యూనిటీని. ఈ CD8+ T సెల్ అనేది మెయిన్ యాంటీ కార్సినోజెనిక్ అవ్వకుండా కూడా ఆవు పాలు ఎలా ఉపయోగపడతాయి, అందులో ఉండే మాలిక్యూల్స్ అనే దాని మీద చూస్తున్నాను సార్. వెరీ గుడ్ అమ్మా. చిన్న పిల్లలకి ఇనీషియల్ గా తల్లిపాల తర్వాత ఆవు పాలు ఎందుకు అంత గొప్పగా చెప్పారు? బికాస్ అందులో ఉండే ప్రోటీన్ ఎగ్ లో ఉండే ప్రోటీన్ కంటే కూడా NPU ఈస్ అబౌట్ 93% ఆఫ్ మిల్క్ ప్రోటీన్ అన్నమాట. ఎగ్ వచ్చేసి ఒక 88 అలా ఉంటుంది. అంత ప్రోటీన్ బాడీకి చిన్నపిల్లలకి 3 years లోపు వాళ్ళకైతే NPU is more than 93% ఉంటుంది. సో ఎదుగుదలకి బాగా పనికొస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఆవు పాలలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ గురించి ఎక్కువ చదువుతున్నానండి. ఎందుకంటే అవి ఇమ్యూనిటీని ఎలా పెంచుతాయి, ఏమేం మాలిక్యూల్స్ ఎందుకు T-సెల్ ఒక యాసిడ్, ఒక ఫ్యాటీ యాసిడ్ T-సెల్ ఎలాగా ప్రమోట్ చేస్తుంది. ఇప్పుడు మొన్న మనకి కోవిడ్ వచ్చినప్పుడు కూడా T-సెల్సే వాటిని చంపగలవు అని చెప్పి ఎక్కువ చెప్పేవాళ్ళం. ఎనీ ఫైటింగ్ మెకానిజం అనేది బాడీలో ఫస్ట్ T-సెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దానికి సంబంధించి పాలు ఎంత బాగా, ఆవు పాలు ఎస్పెషల్లీ ఎలా ఉపయోగపడతాయి. అండ్ దేశీ ఆవులోనే అంటే మన ఇది వరకు ఉన్న ఆవుల్లో వాటి ప్రొడక్షన్, ఆ ఫ్యాటీ యాసిడ్స్ ప్రొడక్షన్ ఎంత ఉంది అనేది చదవడానికి ప్రయత్నిస్తున్నానండి. అండ్ నెక్స్ట్ నేను చదివింది లాస్ట్ మన మీటింగ్ అయిన తర్వాత మీథేన్ రెమిషన్ గురించి చెప్పినప్పుడు అనిల్ గారు చెప్పింది ఓకే, యజ్ఞంది మీరు అనిల్ గారు చేశారు, దట్స్ ఫైన్. నేను ఫర్దర్ గా చదివింది ఏంటంటే మనకి ఇది వరకు గడ్డితో పాటు ఈ నువ్వు చెక్క శనగ చెక్క అని పెట్టేవారండి ఆవులకి. అవును.
సో వాటిని వాటి డైట్ లో యాడ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే మీథేన్ ప్రొడక్షన్ ఎలా తగ్గుతుంది? వావ్ అనిలు, ఇదేంటయ్యా బాబు, ఈ సీవుడ్ విషయం యాడ్ ఈ చేస్తున్నారు విషయం సార్. కాదు చూడు. సీవుడ్స్ యాడ్ చేస్తున్నారు సార్. కాదు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అదే ఎందుకంటే ఇప్పుడు కంపారిజన్ చేసుకోవచ్చు. నువ్వు చెక్క అంటే ఇప్పుడు నువ్వుల నూనె తీస్తాం కదా, తీసిన అవును తర్వాత సార్. మిగిలిన పిప్పి ఉంటుంది కదా, ఆ పిప్పి నువ్వు చెక్క అంటావు. సో అలానే పల్లి చెక్క, ఈ చెక్కలు ఉన్నాయి. సో ఇది చాలా బాగుందమ్మా. కరుణ గారు చాలా బాగా చేశారు, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. సో దీని మీద మనం కాస్త ఒక ఇప్పుడు సూర్యకుమారి గారు, అమ్మా సూర్యకుమారి, మీ సోదరుడి దగ్గర ఆవులు ఉన్నాయి కదా, ఉన్నాయి సార్. మనం అక్కడ కాస్త పరిశోధన చేద్దాము. చేసి అలాగే. ఇప్పుడు కరుణ గారు చెప్పిన పాయింట్ మీద ఇంపార్టెంట్ పాయింట్ ని చేస్తే, అనిలు సూర్యకుమార్ గారితో నువ్వు కాంటాక్ట్ లోకి వెళ్ళి వాళ్ళ బ్రదర్ తో కాంటాక్ట్ లోకి వెళ్ళి, వాళ్ళ బ్రదర్ బాంబేలోనే ఎక్కడ ఉంటారు, బాంబేలోనే అమ్మా, అంతేనా? బాంబేలో ఉంటారు. సో మీ ఇద్దరు మాట్లాడుకోండి, ఈమెయిల్ ఎక్స్చేంజ్ చేసుకొని మాట్లాడుకొని, ఫోన్ అయితే ఫోన్ మాట్లాడుకొని ఆయనతో మాట్లాడి ఆయన గోశాలలో ఈ ప్రయోగం చేయాలి మనం. ఓకే సార్. ఓకే, ఇది కరుణ గారికి మనం ఆపాదించేద్దాం ఏదైనా రిజల్ట్ వస్తే. ఓకే అలాగే సార్. ఓకే, సో కరుణ గారితో కూడా కాంటాక్ట్ లో ఉండండి. సో దట్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది చేస్తే ఈ వ్యాక్సినేషన్ తో కూడా ఉండదు కదా. అవును. గురుగారు నేను కూడా చేస్తున్నా. యా ఇది ఆగమేఘాల మీద చెయ్యండి. నేను ఆగమేఘాలు. కూడా చేస్తున్నా గురుగారు. రవికిరణ్ గారు నేను మీరు కూడా. కూడా చేయండి. సో మీరందరూ ఒక కట్టుకొని చేయండి దీని మీద. ఓకేనా? యా. యా, మీరు కానీ ఏమంటున్నా అంటే దీన్ని మీరు అన్ని శక్తుల్ని ఒక చోటకి చేర్చండి. లైక్ ఒక ప్రాంతంలో మనం ఇది చేద్దాము, మనం అందరం దాన్ని అబ్జర్వ్ చేద్దాము అని చెప్పి చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. సో ఓకే, ఈ మీథేన్ మెయిన్ ఎలాగా ఎందుకు ప్రొడక్షన్ అవుతుంది అంటే గడ్డి మెయిన్ ఫైబర్ రిచ్ ఫుడ్ తినడం వల్ల మీథేన్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఓకే, సో ఈ ఫ్యాట్స్ ని యాడ్ చేయడం వల్ల అలాంగ్ విత్ గడ్డి ఫ్యాట్స్ యాడ్ చేయడం వల్ల మీథేన్ ప్రొడక్షన్ తగ్గే అవకాశం చాలా ఉంది అని చెప్పేసి ఉంది సార్. ఇంకొకటి ఏంటంటే అసలు ఈ డిపెండింగ్ విషయం ఆన్ ద మీద బ్రీడ్. ఈ విషయం మీద రీసెర్చ్ చేసి మనం సబ్మిట్ చేస్తే నోబెల్ ప్రైజ్ వచ్చేస్తుంది ఫర్ ష్యూర్. నిజంగా, ఎందుకంటే ఇది వీళ్ళు నానా తతంగం చేసి అది దానికి ఆవుకి నానా ఇంజక్షన్లు పొడిపించేసి ఆవును నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. దాంతో మన అందరినీ కూడా నాశనం చేస్తున్నారు. సో మనం అలా నాశనం కాకుండా ఉండాలంటే ఈ రీసెర్చ్ చాలా అవసరము. ఇంకా సో ఇంకా ఇది ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు ఆ గడ్డి ఫైబర్ రిచ్ ఫుడ్ తినడం వల్లే ఇది అవుతుంది. సో అట్లా అని గడ్డి ఆపేయకూడదు. గడ్డి ఎందుకు ఆపకూడదు అంటే బీటా కెరటిన్ అనేది అది తినే ఫైబర్ ఫుడ్ నుంచే మనకి బీటా కెరటిన్ వస్తుంది. కాబట్టి అది ఆపకుండా ఫ్యాట్స్ ని యాడ్ చేయడం వల్ల అనేది ఇది వరకు నుంచే మనకి ఇండియాలో ఉన్నది అని నేను విన్నాను. ఎగ్జాక్ట్లీ మనం కుడితి అని సెపరేట్ గా ఇస్తాం కదా. సో ఇది చాలా ఇంపార్టెంట్. కలుపుతారు సార్. ఇది మనం ఏం చేయాలంటే ఇప్పుడు దీనికి అనిలు నేను ఒక డిజైన్ చేస్తాను. ఓకే, మనం ఇంకొక మీటింగ్ పెట్టుకుందాము వచ్చే వారము. ఆ వారంలో నేను మొత్తం డీటెయిల్స్ ఇస్తే ఎట్లా చేయాలని. సో ఆ విధంగా ప్రయోగం చేసేసి దీన్ని నిరూపించేద్దాం. అసలు ఇది ఫస్ట్ ప్రయారిటీ, హయ్యెస్ట్ ప్రయారిటీ కింద తీసుకొని ఇది చేద్దాం. మీకు ఇంకా గోశాల కావాలంటే మన కొంతమంది నాతో కాంటాక్ట్లో ఉన్నారు, వాళ్ళు గోశాలలు ఉన్నాయి వాళ్ళకి. అక్కడ మన రాజమండ్రి దగ్గర కృష్ణా డిస్టిక్లోను, తర్వాత హైదరాబాద్లోను గోశాలలు ఉన్నాయి. వాళ్ళందరితో కాంటాక్ట్ అవుదాము. సో జగ్గాయిపేటలో కూడా గోశాల ఉంది. సో వాళ్ళందరితో కాంటాక్ట్ అయ్యి మనము అన్ని చోట్ల ఈ ఎక్స్పెరిమెంట్ చేద్దాం, చేసి నిరూపిద్దాము. ఆగమేఘాల మీద చేయాలి ఇది. వీలైనంత తొందరగా నెక్స్ట్ 6 months లో ఇది అయిపోవాలి. గురుజీ ఇప్పుడు చేస్తాం కదా గురుజీ, ఒక గోశాలకు వెళ్ళి చేస్తాం కదా, వాళ్ళు ఏమంటారు మా గోశాలకు వచ్చి చేసిండ్రు కదా ఇదంతా మాకే వస్తది అని అంటారు కదా. రవికిరణ్ గారు, విశేషం ఏంటంటే వాళ్ళు ఎవరు అడగరు, అట్లా అన్నారు. వాళ్ళకి దాంతో పని ఉండదు. వాళ్ళు ఎంతసేపు మీరు ఏదైనా మంచి చేస్తే తీసుకుంటారు వాళ్ళు. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకేనా? ఓకే, సో మీరు చేసే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చేసే ప్రయోగం మీకే ఉంటుంది, ఎవ్వరు మీ నుంచి స్టీల్ చేయలేరు. ఓకే, మీరు ఇప్పుడు ఈ మాట మనం గోశాల లేదు గురుగారు, మాకు గోశాల లేదు. మేము అంటే మా ఫ్రెండ్స్ గోశాల అటు ఇటు వెళ్ళి చేయాలి అని అనుకుంటున్నాం. అట్లా మీకేం కంగారు. నేను ఒక గోశాల నేను ఇప్పుడు మాట్లాడుతున్నా కదా. సో ఆ గోశాల నేను మీకు చూపిస్తాను, మీరు అందరూ అటే ఫోకస్ చేస్తారు, వాళ్ళు మీకు కోఆపరేట్ చేస్తారు, మనం ప్రయోగాలు చేసుకోవచ్చు. ఓకేనా? సార్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది సార్. ఈ మీథేన్ ప్రొడక్షన్ మీకు టైం అయిపోతుంది, ఇంకొక నిమిషం.
జెనెటిక్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది సార్. మన దేశీయ ఆవులలో ఈ ఫ్యాట్ యాడ్ చేయడం వల్ల మిగతా సేమ్ ఫుడ్ జెర్సీ ఆవుకి దేశీ ఆవుకి జెనెటిక్స్ మీద కూడా చాలా డిపెండ్ అయి ఉంటుంది. దేశీ ఆవులతో ఇది తక్కువ ఉంటుంది ఇంకా. సో ఆ తక్కువ మీథేన్ కూడా మనకి ఎందుకు అవసరం అంటే ఆ మీథేన్ ప్రొడక్షన్ మనకి అవసరమే సార్. ఎందుకంటే ఆర్గానిక్ మెటీరియల్ మనకి డికంపోజ్ అయ్యి ఆ బ్యాక్టీరియా అవసరం కాబట్టి కంప్లీట్ గా మీథేన్ గ్యాస్ ఎరాడికేట్ చేయాలి అనేది కూడా కరెక్ట్ కాదు సార్. కరెక్ట్ బాగా చెప్పారు. యా, సో దట్స్ గుడ్. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆవులకి కుడితి ఇవ్వడం మూలంగా మీథేన్ తగ్గుతుంది. రెండో పాయింట్ ఏంటంటే జెర్సీ ఆవుల్లో బాగుంటుంది, జెర్సీ ఆవుల్లో బాగుండదు, మన దేశీ ఆవుల్లో బాగుంటుంది. ఇది సెపరేట్ ప్రయోగం, ఇది మళ్ళీ సెపరేట్ ప్రయోగం. ఓకేనా? ఆల్ రైట్, గుడ్ జాబ్. నెక్స్ట్ మన రాపర్తి శ్రీనివాస్ గారు, నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. మీరేమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకటి రెండు చెప్పండి. వ్యాసాలు చెప్పకూడదు, పాయింట్స్ చెప్పాలి. ఇట్లా మీరు అందరినీ వింటున్నారు కదా, పాయింటే చెప్పండి. మీకు ఇచ్చిన సార్, ఆల్రెడీ మేము పంపించాను. నాకు ఇచ్చినా నేను తీసుకెళ్లి ఇన్బాక్స్ లో పడేస్తాను అంతే. అది తీసుకెళ్లి ఒక ఫోల్డర్ లో పెడతా. నాకు ఇంపార్టెంట్, నాకు ఇట్లా స్కాన్ చేస్తాను, నాకు ఇంపార్టెంట్ కనిపించినవే నేను తీసుకుంటా. సో మీరు ఇంపార్టెంట్ చెప్పదలుసు చెప్పేసేయండి. సార్ ఇవన్నీ మీరు చెప్పినవన్నీ ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ గా వస్తాయి సార్. ఇవన్నీ చెప్పినవన్నీ ఓకే, దానిలో సబ్ డివిజన్ చేసి ఒకటే రీసెర్చ్ లెక్క సబ్మిట్ చేయొచ్చు. మీరేం చేశారో చెప్పండి. మీకు సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఏం లేవు సార్. వెరీ గుడ్, ఓకే, తర్వాత మాట్లాడదాం. తర్వాత ఆంజనేయ ప్రవీణ్ గారు, మీకేమైనా ఉన్నాయా? నేను మామూలుగా అయితే మన మన పురాణాల్లో గట్రా ఎలా ఉంది ఏంటనేది కోడూరి సుబ్బారావు గారి రచన బుక్ లోంచి కొంచెం తీసుకొని రాశాను. అది పెట్టాను. ఇంకా నెక్స్ట్ మీథేన్ గురించి ప్రెసెంట్ రీసెర్చ్ వర్క్స్ ఏమవుతున్నాయి, ఏం జరుగుతున్నాయి అని వాటి గురించి రాశాను. దాన్ని నేను రాలేదు సార్. ఓకే, సో మీరు ఇంకా ఇనిషియల్ స్టేజెస్ లో ఉన్నారు. మీరు కోడూరు సుబ్బారావు గారితో ఒకసారి మాట్లాడి, ఫోన్లో మాట్లాడి తీరుకున్నప్పుడు ఆయనతో కూర్చొని మీరు ఆయన పుస్తకాల్లోంచి మీరు రాసిన ఎందుకు, ఎట్లా, ఏమిటి అని కనుక్కోండి. సరేనా అండి? అలాగే సార్, అలాగే సార్. వెరీ గుడ్. మోహన్ గారు, మీరేమన్నా మాట్లాడదలుచుకున్నారా? అవును గురుగారు. ఆవుకు ఆహార అలవాట్ల మీద, అమెరికన్ ఆవుల మీద చూస్తుంటే ఒక్కొక్క ఆవు ఒక్కొక్క సంవత్సరానికి దాదాపు 220 LBs ఆఫ్ మీథేన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సో ఈ వాళ్ళు అనేది ఏంటంటే అమెరికన్ ఆవుల కంటే, అమెరికాలో ఉన్న ఆవుల కంటే ఇండియాలో ఉన్న ఆవులు ఎక్కువ కాలం జీవిస్తాయి. కానీ ఇండియాలో ఆవులు పరిమాణంలో అమెరికా ఆవుల కంటే తక్కువ ఉంటుంది, తర్వాత పాలు తక్కువ ఇస్తాయి. సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అమెరికాలో ఆవులకు 220 LBs పర్ ఇయర్ వస్తుంది మీథేన్, కానీ ఇండియాలో ఆవులకు ఎంత వస్తుందో నాకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ కనిపించలేదు అది. ఆ తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్టు మా ఫ్రెండ్ ఒక గోశాల ఉంది, కానీ అక్కడ మీథేన్ అనేది మనం ఏ విధంగా తెలుసుకోగలుగుతాం అక్కడ? అది నేను చెప్తాను. దానికి పరిశోధనకి ఏం కావాలో, ఎక్విప్మెంట్ ఏంటి అన్నీ నేను చెప్తా, కంగారు పడదు. ఓకేనా? ఆ తర్వాత ఇప్పుడు మనకు ఒకవేళ ఏ విధంగా మనకు మీథేన్ ప్రొడక్షన్ ఒక్కొక్క ఆవుకు ఏ విధంగా వస్తుంది అని తెలిస్తే, దాని ఆహార అలవాట్లను బట్టి లేకపోతే వాటి పరిమాణాన్ని బట్టి, ఇండియాలో ఆవులను చాలా మటుకు మనం మాంసం కొరకు వాడడం, అక్కడ అమెరికాలో మాంసం కొరకు వాడతారు అమెరికా ఆవులను. సో ఒకవేళ ఆవులను పెంచినప్పుడు ఇండియాలో మీథేన్ ఎంత వస్తుంది, అమెరికాలో మీథేన్ ఎంత వస్తుంది అనేది ఆవుల పరిమాణం మీద ఆధారపడి ఉంటుందా, లేకపోతే నెంబర్ ఆఫ్ కౌస్ మీద ఆధారపడి ఉంటుందా అది అనేది ఒక చదివిన గురువు గారు, అది దాన్ని ఎలాబరేట్ చేయలేదు ఇంతవరకు. వెరీ గుడ్. మీ పాయింట్ ఏంటంటే పరిమాణాన్ని బట్టి మీథేన్ వస్తుందా లేదా కనుక్కోవాలి, అంతే కదా? అవును, వెరీ గుడ్. సో ఈ పాయింట్ కూడా మనం కన్సిడర్ చేద్దాం, రీసెర్చ్ లో ఒక పాయింట్ కింద పెడదాం. ఎందుకంటే అమెరికాలో ఆవులు షార్ట్ లివ్డ్, ఎందుకంటే మాంసం కొరకు. ఇండియాలో ఆవులు చాలా రోజులు ఉంటాయి, దాని నుంచి ఏమైనా తేడా వస్తుందా మనకు? అదే, మీరు గోశాల మీద ఎక్కడ ఉందన్నారు? షాద్నగర్ దగ్గర గురువు గారు, మా ఫ్రెండ్. ఎక్కడ? షాద్నగర్ లో. ఓకే, సో ఎన్ని ఆవులు ఉంటాయి అక్కడ? తెలియదు గురువు గారు, కనుక్కుంటా. ఓకే, మీరు అన్ని విషయాలు కనుక్కోండి. సో ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విషయాలు తెలుసుకున్నారు కాబట్టి మనం నెక్స్ట్ మీటింగ్ వచ్చే సమయానికి మన మీథేన్ మీద ప్రోగ్రెస్ అవ్వాలి. సో ప్రోగ్రెస్ అయ్యి దాన్ని ఎంతవరకు చేశాము ఏమిటి అన్నది మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకేనా? సో అక్కడ మనం మాట్లాడేవన్నీ కాన్ఫిడెన్షియల్గా ఉంటాయి. ఈరోజు ఇది యూట్యూబ్లో పెడతాను,
మిగతా మటుకు కాన్ఫిడెన్షియల్గా ఉంటాయి. మనం ఏదైతే మనం చేయబోతున్నామో రీసెర్చ్ వరకు అది మనకి ప్రోగ్రెస్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి దాన్ని కాస్త సీక్రెట్గా ఉంచి అది మనం రీసెర్చ్ చేసిన తర్వాత పబ్లికేషన్కి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. సరేనా? ఓకేనండి. ఓకే. ఎవరండి? గోఘృతం గురించి ఉమారాణి గారు చెప్పారు కదా, అది పాల మీద నెయ్యి మంచిదా, పెరుగు మీద నెయ్యి మంచిదా అని అడగదా? అదొక పరిశోధన చేద్దాం. అది కూడా ఒక పరిశోధన చేద్దాం. అయితే మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పెరుగుతోని చిలికిన దాన్నే ఇంపార్టెంట్. మనం బిలోమ మెథడ్ అని చెప్తుంటాం. అదే కరెక్ట్. అది మనకు తెలుసు. పెరుగు మీద వచ్చే వెన్నతో క్రీమ్తో వెన్న చేసి ఆ వెన్న నుంచి నెయ్యి తీస్తేనే మంచిది. సో అది అల్టిమేట్ వెన్న, అది అల్టిమేట్ నెయ్యి. అఫ్ కోర్స్ దట్ ఈస్ ద అల్టిమేట్ వన్. వీ హావ్ టు డూ. అదే చేయాలి. కానీ మనం ఇంట్లోనేమో పాల మీద అట్టుని తీసి చేస్తుంటాం, కాచుతాం అట్టు. సో మనం ఏం చేద్దామంటే మనం దీన్ని కూడా నిరూపిద్దాం. దాన్ని ఒక సెపరేట్ సెక్షన్ గా తీసుకుందాం. ఓకే, వెరీ గుడ్. సాంద్రత మీరు ఒకసారి అన్నారు, సాంద్రత నెయ్యి సాంద్రత ఎప్పటి వరకు తెలుసుకోలేదు డెన్సిటీ అని చెప్పేసి అన్న దాని మీద నేను చూశానంటే, దానికి కూడా ఏంటంటే సాంద్రత మారుతూ ఉంటుంది కదా, ఉష్ణోగ్రత ఉంటూ ఉంటే రూమ్ టెంపరేచర్ లో ఒక విధంగా ఉంటుంది, తర్వాత మన బాడీ టెంపరేచర్ లో ఒక విధంగా ఉంటుంది. అప్పుడు సాంద్రత ఎలా మారుతుంది కదండి. అది కూడా అందుకనే ఏదన్నా సెపరేట్ గా రీసెర్చ్ వర్క్ చేయాలి. దాన్ని ఏది ఏమిటి ఎలా, అదే బాబు మోహన్ అంటాడు చూడండి, అదే సినిమాలో ఏమిటి ఎలా ఎప్పుడు నాకు తెలవాలంటాడు. అట్లా అనమాట. ప్రతిదీ మనం సెపరేట్ చేసుకొని, అందుకే ఈచ్ రీసెర్చ్ని ఒక పాయింట్ కింద తీసుకొని రాసుకొని దీని మీద సెపరేట్ రీసెర్చ్ వర్క్ జరగాలి. మిగతా అట్లా ఒక్కొక్క దాని మీద జరుగుతాయి. సో ఆ పాయింట్స్ రాసి పెట్టుకోండి, మనం ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్దాం. సరేనా అండి? ధన్యవాదాలు అందరికీ. 33 దేవతల గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు ఈ వీడియో ఇంతటితో సరిపోతుంది, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చేసాం కాబట్టి మనం కంటైన్ చేయడం మంచిది. ఓకేనా? ఆల్ రైట్, ఉంటానండి. ధన్యవాదాలు. నమస్కారం. ఓ